హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న అందరికీ నమస్తే. నా పేరు గౌతమ్. మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మనకు సామ్సంగ్ కొత్త మొబైల్ అనౌన్స్మెంట్ చేసింది. ఇది ఆల్రెడీ ఉన్న మొబైలే, లో రేంజ్ మొబైల్. దీనికి కొన్ని చేంజెస్ చేసి మనకు అనౌన్స్మెంట్ అయితే చేసింది. ఈ మొబైల్ పేరు వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ J2 కోర్ 2020. ఇవాళ వీడియోలో మనం వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ J2 కోర్ 2020 యొక్క ఫుల్ డీటెయిల్స్, అలాగే దీని స్పెసిఫికేషన్, దీని ప్రైస్ డీటెయిల్స్ గురించి ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ఫ్రెండ్స్, ఇటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్, అలాగే మొబైల్ ఫోన్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే తప్పకుండా పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? ఒక లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు కూడా ముందుగా డిస్ప్లే దగ్గర నుంచి మొదలు పెడదాం. డిస్ప్లే చూసుకుంటే ఇది 5 ఇంచెస్ డిస్ప్లే, ఇది IPLCD ప్యానల్తో వస్తుంది. హెచ్డి డిస్ప్లే. దీనిలో పిక్సెల్ చూసుకుంటే 540x960 పిక్సెల్స్ అనేవి మొబైల్ ఫోన్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇక దీని యొక్క ఆస్పెక్ట్ రేషియో చూసుకుంటే మనకి ఇది 16:9 ఆస్పెక్ట్ రేషియోతో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక ఫ్రంట్ సైడ్ టాప్లో వచ్చేసి మనకు 5 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. దీని యొక్క అపేచర్ వచ్చేసి f2.2 ఉంది. అది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు 8 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. దీని యొక్క అపేచర్ వచ్చేసి f2.2 ఉంది. మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి సింగిల్ కెమెరాని ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే మనకి విత్ LED ఫ్లాష్తో కూడా వస్తుంది. ఇక ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి మనం 1080p 30fps వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఇక మనం ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే సామ్సంగ్ వాళ్ళది ఓన్ ప్రొసెసర్ Exynos 7570 ప్రొసెసర్ అనేది వాడారు ఫ్రెండ్స్. ఇది 14 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రొసెసర్, క్వాడ్ కోర్ ప్రొసెసర్. దీని క్లాక్ స్పీడ్ చూసుకుంటే 1.4 GHz క్లాక్ స్పీడ్ అనేది ఉంటుంది. దీంట్లో జీపీ చూసుకుంటే మాలి T720 జీపీ అయితే ఈ మొబైల్ ఫోన్లో వాడారు ఫ్రెండ్స్. ఇక దీంట్లో ర్యామ్ ఏం వాడారు అనేది మనకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కాబట్టి దీంట్లో స్టోరేజ్ వచ్చేసి eMMC 5.0 స్టోరేజ్ అనేది మొబైల్ ఫోన్లో వాడారు ఫ్రెండ్స్. ఇక మనం బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్లో వచ్చేసి మనకు 2600 mAh బ్యాటరీ ఇచ్చారు. ఇది మనకు నార్మల్ 5 hours ఛార్జర్కి అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో సెన్సార్ చూసుకుంటే మనకు యాక్సిలోమెట్రీ అలాగే ప్రాక్సిమెట్రీ సెన్సార్ ఇచ్చారు. దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది మిస్ చేశారు, ఎందుకంటే ఇది మనకు లో రేంజ్ మొబైల్ కాబట్టి దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఇక దీంట్లో మనం కామన్గా చూసుకుంటే ఇది మనకు మైక్రో USB పోర్ట్తో వస్తుంది, Type-C పోర్ట్తో అయితే రావడం లేదు, ఎందుకంటే ఇది మనకు లో రేంజ్ మొబైల్ కాబట్టి మనం Type-C కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. కాబట్టి ఇది మనకు మైక్రో USB పోర్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే దీంట్లో మనకు 3.5 హెడ్ ఫోన్ జాక్ అనేది ఇచ్చారు. అలాగే దీంట్లో మనకి రేడియో కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో మనకు డ్యూయల్ సిమ్ ఫెసిలిటీ ఇచ్చారు. అలాగే మనకు మైక్రో SD కార్డ్ డెడికేటెడ్ స్లాట్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు ఆండ్రాయిడ్ వర్షన్ ఆండ్రాయిడ్ ఓరియోతో వస్తుంది. మనకు ఆండ్రాయిడ్ పైతో రాదు, ఆండ్రాయిడ్ ఓరియోతోనే వస్తుంది. గో ఎడిషన్తో అయితే మనకు మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక దీంట్లో కలర్స్ చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు టోటల్గా 3 కలర్ వేరియంట్స్లో అనౌన్స్మెంట్ చేశారు. ఒకటి వచ్చేసి బ్లాక్, ఇంకోటి వచ్చేసి బ్లూ, ఇంకోటి వచ్చేసి గోల్డ్. ఇలా టోటల్గా 3 కలర్ వేరియంట్స్లో మనకు చైనాలో అనేది అనౌన్స్మెంట్ చేశారు. ఈ మొబైల్ ఫోన్ మనకు త్వరలోనే ఇండియాకు కూడా వస్తుంది. మీకు అందరికీ ఇంకా తెలిసిన విషయమే కదా, ఇక లాక్డౌన్ అయిపోయిన తర్వాత మనకి మొబైల్ ఫోన్ అనేది ఇండియాలో లాంచ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకు లీక్స్ ద్వారా ఏమంటున్నారంటే 6599 రూపీస్ ఉండొచ్చు అని మనకు దీని యొక్క ప్రైస్ రేంజ్ అనేది మనకు లీక్స్ ద్వారా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ ఫోన్ కూడా మనకు ఖచ్చితంగా ఇండియాలోకి వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు ఆల్రెడీ J2 కోర్ అనేది లాంచ్ చేశారు కాబట్టి J2 కోర్ సక్సెసర్గా J2 కోర్ 2020 అనేది మనకు తీసుకొచ్చారు కాబట్టి ఈ మొబైల్ ఫోన్ ఖచ్చితంగా మన ఇండియాలో లాంచ్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాళ వీడియోలో నేను మీకు వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ J2 కోర్ యొక్క ఫుల్ డీటెయిల్స్, అలాగే దీని యొక్క స్పెసిఫికేషన్, దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఇటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అలాగే మొబైల్ ఫోన్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే తప్పకుండా పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా డిస్లైక్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా నన్ను ఫేస్బుక్ పేజ్ నుంచి అలాగే ట్విట్టర్ నుంచి ఫాలో అవ్వచ్చు. అక్కడి నుంచి మీరు డైలీ లేటెస్ట్ అప్డేట్స్ అనేది తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.